as a part of garden vlogging updates లో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము విత్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బుట్టాస్ విత్ ప్రాపర్ బుట్టాస్ దిస్ టైమ్ అండ్ గ్లౌస్, నైకీ షూస్, యాపిల్ వాచ్, గ్లౌస్. హార్వెస్ట్ కి వాచ్ ఏం అవసరం లేదు, బట్ మీకు చెప్పాను టైం వేస్ట్ చేయకూడదని ఇప్పుడు ఈ హార్వెస్ట్ తర్వాత బయటికి మూవీకి వెళ్ళే ప్లాన్ ఉంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈటీవీ బైక్. ఏంటి ఇట్లాగా డిఫరెంట్గా ఇవాళ ఎంటర్టైన్ చేస్తాను, టైం వేస్ట్ చేయడానికి ఇవి వేసుకుంటా, ఈ టైం మీద కవర్ చేసుకుంటాం. సో ఎలా ఉన్నారు అందరూ? ఆ వీడియోస్ పెట్టి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తామని అనుకుంటాం. అది పార్ట్ ఆఫ్ గార్డెన్ బ్లాగింగ్ అప్డేట్స్లో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము విత్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బుట్టాస్ విత్ ప్రాపర్ బుట్టాస్ దిస్ టైమ్ అండ్ గ్లౌస్ అండ్ షూస్, నైకీ షూస్, యాపిల్ వాచ్, గ్లౌస్. హార్వెస్ట్ కి వాచ్ ఏం అవసరం లేదు, బట్ మీకు చెప్పాను టైం వేస్ట్ చేయకూడదని ఇప్పుడు ఈ హార్వెస్ట్ తర్వాత బయటికి మూవీకి వెళ్ళే ప్లాన్ ఉంది. సో మూవీ కోసం నార్మల్ బట్టలు, ఇక్కడ మూవీ కంటే మన ఇండియాలో బాగా ఫుల్ ఆన్ రెడీ అయ్యి వెళ్దాము. జస్ట్ పజామాస్ ఇలాగ ట్రాక్ ప్యాంట్స్, టీ షర్ట్స్ నార్మల్గా వెళ్ళిపోతాం క్యాజువల్గా. సో మూవీ కోసం డ్రెస్, వాచ్ అండ్ షూస్, అండ్ హార్వెస్ట్ కోసం గ్లౌస్ అండ్ టక్స్. మరి హార్వెస్ట్ చేయడానికి ఉన్నాయి అదంతా నైఫ్. సో ఇది మెయిన్ అనమాట, మర్చిపోయిన నైఫ్ కటర్. ఇది మా కర్రీ లీఫ్ ప్లాంట్, చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ ఒక్కొక్క స్టెమ్ అయితే స్టెమ్ అంటారో ఏదో అంటారు. సో ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, ఒక్కొక్కటి అయితే బాగా గ్రో అవుతుంది. సో ఇది మా లాన్ మోవర్. మీకు గార్డెన్ అంత బాగా కనిపించడానికి మేము యూజ్ చేసే లాన్ మోవర్. బ్రాండ్ వచ్చి గ్రీన్ వర్క్స్. ప్రమోషన్ అనుకుంటారేమో, ప్రమోషన్ కాదు, విష్. మాకు ప్రమోషన్ ఇస్తే బాగుంటుంది, దానికి ఒక కొత్త లాన్ మోవర్ ఇస్తే. గ్రీన్ వర్క్స్ లాన్ మోవర్ మూవ్ చేసాము కదా, నిన్ననే మూవ్ చేసాము. ఈ లాన్ మూవింగ్ మీకు అక్కడక్కడ డిఫరెంట్ లెవెల్స్, ప్యాచెస్, ఈవెన్గా లేకుండా ప్యాచెస్లో కనిపిస్తుంది కదా. అది ఎందుకంటే లాస్ట్ వీకెండ్ కొంచెం హెక్టిక్ వీక్, పూజ అది అయ్యింది ఫ్రైడే. సో హౌస్ క్లీనింగ్ వర్క్ అండ్ ఆఫీస్ వర్క్ ఇంట్లో బిజీ అయిపోయి ఈ లాన్ మూవింగ్ని మల్టిపుల్ డేస్కి స్ప్లిట్ చేసాం అనమాట. టోటల్ 2-3 డేస్లో అట్లా కొంచెం చేసి ఫినిష్ చేసాము. అందుకని మీకు ఈవెన్గా కనిపించట్లేదు. సో టాపిక్ డివేట్ అవుతుంది. లెట్స్ గెట్ ఇంటూ అవర్ హార్వెస్టింగ్ వీడియో. కమ్ ఆన్, లెట్స్ గో. సో ఇక్కడ ఏమున్నాయి, ఈ వైట్ స్టఫ్ అంతా చాలా మంది టెక్సస్లో ఉన్న వాళ్ళకి ఇదే ప్రాబ్లమ్ ఉంటుంది. ఇప్పుడు గ్రాస్ హోపర్స్ వస్తున్నాయి బాగా. సో ఆ గ్రాస్ హోపర్స్ని ట్రీట్ చేయడానికి చాలా యూజ్ చేసాము, ఏది వర్కౌట్ కాలేదు. సో ఫైనలీ ఇది ట్రై చేసాము, దీన్ని స్ప్రే చేసాము, డైటోమస్ ఎర్త్ అని. ఇది ఫుడ్ గ్రేడ్ ఎడిబుల్ అనమాట. సో మనకేం హామ్ కాదు స్ప్రే చేసాము. సో దీన్ని స్ప్రే చేయడానికి ఏం యూజ్ చేసాము అవన్నీ ఇంకొక వీడియోలో యాడ్ చేస్తాం క్లియర్గా. విత్ రికార్డెడ్ వీడియో ఉంది. బట్ ఇన్ కేస్ మీకు ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో గ్రాస్ హోపర్స్కి ఆర్ ఎనీ క్రాలింగ్ ఇన్సెక్ట్స్కి, ఏ ఇన్సెక్ట్స్ అయినా ఇది పనిచేస్తుంది. జస్ట్ దాని మీద ఇలా స్ప్రింకిల్ చేస్తే ఇది తిని ఇన్సెక్ట్స్కి డైజెషన్ ఇష్యూ వచ్చి అట్లా చనిపోతాయి అనమాట. సో దిస్ ఇస్ వన్ థింగ్. ఇది ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చిందంటే, ఆ గ్రాస్ హోపర్స్ అయితే కొమ్మలు కట్ చేసేస్తున్నాయి. సో అందుకని కొంచెం అంటే కర్రీ లీఫ్ కూడా నేను చూస్తూ ఉండగానే కొమ్మ కొరికి పడేసింది అనమాట. సో చాలా బాగా అనిపించింది. హోల్స్ పడిపోయినాయి. సో అందుకని ఇంకా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఇమీడియట్గా. సో అట్లాగా అది స్ప్రే చేసేసాము. స్ప్రే చేసి 2-3 డేస్ అట్లా వదిలేసి, డ్రై ఉన్న టైంలో స్ప్రే చేయాలి, వర్షం పడకుండా ఉన్న టైంలో స్ప్రే చేసి 3 డేస్ తర్వాత జస్ట్ వాటర్ స్ప్రింక్లర్ చేసి నేను వాష్ చేసేసి, కొన్ని వాష్ చేసేసాం మేము, బట్ కొన్ని చోట్ల అట్లా ఉండిపోయింది. సో దట్స్ ఇట్. అండ్ కొన్ని డ్రై అయిపోయినాయి. మేము మొన్న ఎన్సీ వెకేషన్కి వెళ్ళినప్పుడు చాలా ప్లాంట్స్ వాటర్ సరిపోక డ్రై అయిపోయినాయి. సో దానికోసం కూడా ఆటోమేటెడ్ వాటరింగ్ సిస్టమ్ ప్లాన్ చేస్తున్నాము. ఇన్ కేస్ మేము టైం సఫిషియెంట్గా దొరికి ప్లాన్ చేయగలిగితే డెఫినెట్లీ అది ఇంక్లూడ్ చేస్తాం వీడియోలో. వాటరింగ్ ఇరిగేషన్ సిస్టమ్ వీటికి కూడా ఎట్లా చేస్తాం అనేది. అండ్ క్విక్ అప్డేట్స్, ఇది తోటకూర అండ్ మన గార్డెన్లోకి వచ్చిన కొత్త ప్లాంట్ కొన్నాము మార్కెట్ ప్లేస్లో. మొరింగా ప్లాంట్, ములక్కాడ చెట్టు ప్లాంట్. ఇవి కొన్నాము. ఒకటి చిన్న పాట్లో ఉంది, ఇది రీపాట్ చేసాము. ఇంకొకటి చేయాలి. అండ్ మన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇవన్నీ సెపరేట్ చేసి విడివిడిగా వేయాలి. బట్ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ డ్రాగన్ ఫ్రూట్ అనేది. బట్ ఏదో ట్రై చేసాము, చూద్దాం ఎట్లా వస్తుందో.
అండ్ ఇది కూడా ఒక కొత్త ప్లాంట్, కనకాంబరం కనకాంబరం ప్లాంట్. అండ్ ఇది మా మ్యాంగో. ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది అప్పుడే ఇంత చిన్న ప్లాంట్ కి. లెట్స్ గో టు హార్వెస్టింగ్. చీకటి పడిపోతుంది కాబట్టి మనం ముందు ఫాస్ట్ గా బ్యాక్ సైడ్ ఇచ్చి హార్వెస్టింగ్ స్టార్ట్ చేసి ఇక్కడికి వద్దాం. ఇక దోసకాయలు ఇక్కడికి వచ్చేద్దామా, ఫస్ట్ అక్కడికి వెళ్దామా? ఇక్కడ కొన్ని దోసకాయలు ఉన్నాయి, అవైతే దోసకాయలు అవైతే హార్వెస్ట్ చేసేస్తాము. దోసకాయలు ఇదొకటి, సో ఇదొకటి. దోసకాయలు అయితే చాలా వస్తాయి అసలు. ఇది మొత్తం సైన్స్ కూడా పాకేస్తుంది అట్లాగే. అది సొరకాయ. నెక్స్ట్ గోంగూర కూడా లీవ్స్ ఉన్నాయి, వేరే ఫ్రెండ్ కోసుకుంటానండి, సో అందుకని ఆ గోంగూర అయితే వదిలేస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా దోసకాయలు ఉన్నాయి. కొన్ని అంత చిన్నగా ఉన్నాయి, ఇవి కట్ చేసేస్తాను ఎందుకంటే ప్లాంట్ కి బలం ఎక్కువ వస్తుంది కదా పెద్ద వెజిటేబుల్స్కి, అందుకోసమని. అండ్ ఇది కూడా రైప్ అయిపోతుంది. సో అయితే చిన్నగా ఉంది, రైప్ అయిపోతున్నాయి అంటే దానికి సఫిషియెంట్ వాటర్ వెళ్ళట్లేదని. సో ఈ రెండు ప్లాంట్స్ కి నచ్చాయి దోసకాయలు. అండ్ ఇవి జీనియస్ లో చిన్న వెరైటీ అనమాట. సో ఇది కూడా ఇలాగా ముద్దలాగా వస్తుంది. ఈ బెండకాయ కోసాను పైది. సో ఇది ఒక లేడీస్ ఫింగర్. ఇప్పుడు బాగా టెంపరేచర్ బాగా పెరిగే బెండకాయలు అయితే బాగా వస్తున్నాయి. సో ఇంకొక బెండకాయ చాలా పెద్దగా అవుతుంది, ఇది ఒక వెరైటీ అన్నమాట. సో ఇంత పొడుగ్గా ఉంటది బెండకాయ, లేతగా భలే ఉంటాయి. ఇప్పుడు టెక్సస్ లో టెంపరేచర్స్ పెరిగేసరికి ఈ బెండకాయ ప్లాంట్స్ అవన్నీ అయితే బాగా గ్రో అవుతున్నాయి. కొన్ని ముదిరిపోయినాయి, నేను అవి సీడ్స్ కి అయితే ఉంచేస్తున్నాను. మేము రీసెంట్ గా ట్రిప్ కి వెళ్ళాము, వచ్చేసరికి అవన్నీ ముదిరిపోయినాయి అనమాట. సో ముదిరిపోయినాయి సీడ్స్ కి ఉంచేస్తాను, మిగిలిన హార్వెస్ట్ చేస్తాను. అప్పుడప్పుడు రోజు కూడా హార్వెస్ట్ చేస్తాను, మళ్ళీ నేను వీడియో తీసేటప్పటికి ముదిరిపోతాయి కదా, అందుకని చూసుకుని రోజు హార్వెస్ట్ చేస్తాను అనమాట. సో 1 వీక్ కి ఎన్ని వస్తాయో బెండకాయలు అవి కూడా చూపిస్తాను మీకు. మనకి 1 వీక్ కి వచ్చిన ప్రొడ్యూస్ బెండకాయలు డిఫరెంట్ సైజెస్ అన్ని ఒకేసారి హార్వెస్ట్ చేయము. హార్వెస్ట్ కి కొన్ని డిఫరెంట్ టైమ్స్ లో వస్తాయి కదా, సో అలా వీక్ త్రూ తను హార్వెస్ట్ చేసినవి ఇన్ని వచ్చినాయి అనమాట. గుడ్ ఎనఫ్ ఫర్ 2 of us. మా ఇద్దరికి 1 time కర్రీ ఒక ఫ్రైకి ఇది సఫిషియెంట్. ఇక్కడ ఒక వంకాయ ఉంది, సో ఇది ఒక గ్రీన్ వంకాయ. దీనికి ఏదో సెపరేట్ పేరు ఉంటుంది అనుకుంటా, ఐఎమ్ నాట్ తిరగట్లేదు, కానీ ఇది ఒక గ్రీన్ వంకాయ అనమాట. తెల్ల వంకాయ ఆర్గానిక్ వంకాయ. చెర్రీ టొమాటోస్ లేదంటే ఇద్దరం కోసేద్దాము. హార్వెస్ట్ లో చాలా టైం తగ్గింది. ఏంటి అంటే చెర్రీ టొమాటోస్ చాలా టైం పడుతుంది, ఎంత టేస్టీగా ఉంటాయో అంత టైం పడుతుంది హార్వెస్ట్. కొంచెం కలర్ చేంజ్ అయినా కోసేయండి. హార్వెస్ట్ చేసేసి ఎన్ని వచ్చాయి ప్లాంట్ కి చూపిస్తాను. ఇద్దరం చేస్తే త్వరగా అయిపోతుంది, లేదంటే చీకటి పడిపోతుంది. సో చిల్లీస్ హార్వెస్టింగ్. చిల్లీస్ ఎలా వస్తాయంటే ఎల్లో కలర్. ఈ యొక్క వెరైటీ ఇలా పైకి వస్తున్నాయి. కింద మీరు చూసే గ్రాస్ అట్లంతా వీడ్ అనమాట. గ్రాస్ కూడా సైడ్ నుంచి వచ్చేస్తుంది. దీనికి వర్క్ చేయాలి, టైం ఉండట్లేదు. కొంచెం డెడికేట్ చేసి దీనికి టైం అంతా క్లియర్ అప్ చేయాలి. 2 weeks 1 month బ్యాక్ చేసాం, కానీ మళ్ళీ వచ్చేసింది అంతా. ఈ యొక్క ప్లాంట్ కి ఇన్ని చిల్లీస్ వచ్చాయి. ఈ ఒక్క ప్లాంట్ కి వచ్చిన చిల్లీస్ అవి. అండ్ సమ్ మోర్ చిల్లీస్ ఇక్కడ దీనికి కూడా ఉన్నాయి, చూసారు కదా. ఫుల్ ప్లాంట్ చిన్నదే కానీ చిల్లీస్ అయితే బాగా వచ్చినాయి. ఉంచితే ఇంకా కట్టర్ తీసుకురావాలి. చిన్న ప్లాంట్ కి వచ్చినాయి, చిన్న ప్లాంట్ కి. అండ్ దీనికి గ్రీన్ కలర్ చిల్లీస్.
ఇవి గ్రీన్ చిల్లీస్ ఇన్ని వచ్చినాయి. బుట్ట ఇరిగిపోద్దేమో అని బుట్టను సేవ్ చేయడానికి ఇట్లా పట్టుకున్నాను హ్యాండిల్. అవి చాలా బరువు ఉన్నాయి. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి దోసకాయలు. దోసకాయ బాగుంది. పండిపోయిన దోసకాయలు మనకి చాలా కనిపిస్తున్నాయి కదా. ఆ చెట్టు మీద కూడా పాకేసింది. చెట్టు మీద కూడా ఒక కాయ ఉంది. మొత్తం చూడండి. సో చీకటి పడేలోపు మనం ఈ హార్వెస్ట్ అయితే ఫినిష్ చేసేయాలి. మీకు ఈ గార్డెన్ సిరీస్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్క బుట్ట నిండుతుందా లేదా అని డిస్కస్ చేసుకున్నాం కదా మా పాత వీడియోస్ చూస్తుంటే. నౌ వీ హ్యావ్ టూ మెనీ బుట్టాస్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్. దాంట్లో కొన్ని చాలా మటుకు దోసకాయలు. పండిపోయిన ఎల్లో ఈ రోజు అయితే చాలా వేడిగా ఉంది ఇక్కడ టెక్సస్ లో. ఎంతమంది చూసే వాళ్ళు వ్యూవర్స్ డెలాస్ లో ఉంటారో కామెంట్ చేయండి. ఎంత వేడిగా ఉందో మీ మాటల్లో వర్ణించండి. నేను కూడా హార్వెస్ట్ చేస్తాను, లేదంటే లేట్ అయిపోతుంది. కొన్ని టమాటోస్ పెద్ద టమాటోస్ ఇవే బాగా. దోసకాయలు ఇవైతే కొంచెం ముగ్గిన తర్వాత మనం పచ్చిగా కూడా తినేయచ్చు. సో ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి దోసకాయలు. ఇంకా చిన్న చిన్నవి కింద చూడండి, చూస్తూ ఉండండి బాస్కెట్స్ ఎలా ఫిల్ అవుతున్నాయో. అండ్ ప్రోటీన్కి కొంచెం భిన్నంగా మా గార్డెన్లో వచ్చిన ఫ్రూట్స్ మస్క్ మెలన్స్. మనకి ఇండియాలో కర్బూజా అంటాం కదా, ఇక్కడ మస్క్ మెలన్స్. సో ఇవి కూడా కొంచెం వాటర్ ఎండకి తట్టుకోలేక అర్లీ రైస్ అయిపోయినాయి. బట్ స్టిల్ బాగానే ఉన్నాయి. మంచి వాసన అయితే వస్తుంది, పండిన వాసన. సో దాని త్రూ అవి చూసుకుని కట్ చేసి వస్తున్నాను. చెర్రీ టమాటోస్ ఉన్నాయి. కట్ చేసేస్తారు. పట్టుకోబట్టాలి. ఇంకో మస్క్ మెలన్. ఇది మస్క్ మెలన్స్ కింద. సో లెట్స్ గో. ఇంకొక కొత్త వెజిటేబుల్ ఇక్కడ మన గార్డెన్ లో వచ్చినాయి బీరకాయలు. 2 బీరకాయలు, ఇంకో చిన్న బీరకాయ. అండ్ ఇందులో కూడా కొన్ని అక్కడక్కడ దోసకాయలు ఉన్నాయి. మీకు సెంటర్ లో చూస్తే ఒక దోసకాయ కనిపిస్తుంది కదా, పెద్దది పండిపోయిన దోసకాయ. సో గైస్, మొత్తానికి మన ఇంకా ఉన్నాయి కొన్ని, బట్ ఇప్పటికీ హార్వెస్ట్ అయినట్లు ఇదన్నమాట. అండ్ అక్కడ ఇంకో బాస్కెట్ ఉంది, బాస్కెట్ ఫుల్ ఇవి ఇవాళకి. వంకాయలు కూడా ఉన్నాయి. ఇవి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, సన్సెట్. రీసెంట్ గా ఇక్కడ బోర్డ గుమ్మడికాయ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చెర్రీ టొమాటోస్, వంకాయలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక వంకాయ ఉంది చిన్నది. ఇంకా కొన్ని చిన్న వంకాయ చిన్న చిన్నవి వస్తున్నాయి. అండ్ ఇది ఇంకొకటి పండిపోయింది నా కోసం. పండిపోతుంది మళ్ళీ. ఇంకొక వంకాయ ఇంకా ఉన్నాయి. కనిపించట్లేదు వంకాయ. వంకాయ క్రాప్ వేస్తే మీరు సో జాగ్రత్తగా చూసుకోవడానికి హైడ్ అయి ఉన్నాయి హిడెన్ మోడ్లో కింద. మిర్చి అవి కూడా ఉన్నాయి. ఇది నిన్నటికి కంటిన్యూషన్ వీడియో అనమాట. నిన్న మేము ఈవినింగ్ లేట్గా స్టార్ట్ చేసాం, చీకటి పడిపోయింది. సో అందుకని మళ్ళీ మీకోసం సింక్ చేయడానికి మళ్ళీ సేమ్ అవుట్ఫిట్ నెక్స్ట్ డే ఈవినింగ్ స్టార్ట్ చేసాం మళ్ళీ హార్వెస్టింగ్. త్వరగానే స్టార్ట్ చేసాం కానీ దోసకాయలు అవన్నీ ఇక్కడ నుండి హార్వెస్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఇటు సైడ్ వచ్చేసరికి చీకటి పడిపోయింది. సో అందుకని ఈ రోజు ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో చెర్రీ టొమాటోస్ తో అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ వంకాయలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ ఉంది వంకాయ, చిన్నగా ఉంది, కోసేద్దామా?
పోసేయండి. సో ఇది తెల్ల వంకాయ అంటారు కదా, అదనమాట. అండ్ ఇక్కడ వంకాయలు, మిరపకాయలు అవి కూడా ఉన్నాయి. అసలు అన్నీ ఎక్కడ కనిపించట్లేదు అనమాట. అక్కడ మిర్చి ఉన్నాయి, దీనికి ఏం లేవు. అండ్ అక్కడ క్యాప్సికమ్ ఉంది, గ్రీన్ పెప్పర్. నేను అది చూపిస్తా, మరి అది ఇంకా పెద్దగా అవుతుందో మరి ఏంటో తెలియదు. టమాటో ఉంది ఇక్కడ, అది ఇంకా పచ్చిగా ఉంది కదా. ఇక్కడ ఒక క్యాప్సికమ్ ఉంది. ఇంకా పెద్దగా అవుతుందా? ఇంకా పెద్దగా అవుతుందేమో. ఇంకా ఒకవేళ పెద్దగా అయినా కలర్ చేంజ్ అవుతుంది అంతే కదా. సో చూద్దాం, అదైతే ఉంచేద్దాము. అండ్ ఇంకా వేరే ప్లాంట్స్ దగ్గరికి అయితే వెళ్దాము. సో టొమాటో అండ్ ఇవన్నీ నెత్తుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడేమున్నాయి అర్థం కావట్లేదు. గ్రీన్లో గ్రీన్ కలిసిపోయి, పర్పుల్ అయితే తెలుస్తాయి కానీ కొన్ని అలా ఉండిపోయి పండిపోతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ మిర్చి ఉన్నాయి. ఇది ఇండియన్ వెరైటీలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు టొమాటోస్ కూడా ఇప్పుడైతే కొంచెం తగ్గాయి, ఇప్పుడప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ చెర్రీ టొమాటోస్ ఉన్నాయి ఆ ప్లాంట్కి. ఇలా ఒక్కొక్క ప్లాంట్ చూసుకుని కట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చెర్రీ టొమాటోస్ ఉన్నాయి. చెర్రీ టొమాటోస్ అయితే బాగా వస్తున్నాయి. అండ్ బేసిల్ కూడా ఇక్కడికి వచ్చేసరికి స్మెల్ భలే వస్తుంది. అండ్ ఇక్కడ వంకాయ ప్లాంట్ ఉంది, వంకాయ చిన్నగా ఒకటి ఉంది ఇక్కడ. ఇంకేం లేవు. అండ్ అది చేస్తుంటే హార్వెస్టింగ్ చేస్తుంటే నాకు గుర్తొచ్చింది, మొన్న ఎవరో కమెంట్ పెట్టారు. యాక్చువల్లీ నేను ఏదో ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఎక్కడ ఎలా వస్తున్నాయి అన్నట్టు అని అంటే, మీరు ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లేదు, గూగుల్ చేస్తే తెలిసిపోద్ది అన్నారు. కరెక్ట్ పాయింటే, గూగుల్ చేస్తే తెలిసిపోద్ది. బట్ స్టిల్ గూగుల్లో టెక్సస్లో చాలా వెరైటీస్ గ్రో అవుతాయని చెప్తారు. బట్ మనం ఉన్న ఏరియాలో మాకు వచ్చే సన్లైట్, మా బ్యాక్యార్డ్లోకి వచ్చే సన్లైట్ని డిపెండ్ అయ్యి కొన్ని వస్తాయి, కొన్ని రాకపోవచ్చు. సో కానీ జనరల్గా మా బ్యాక్యార్డ్లో ఎట్ సైడ్ వేస్తే ఏవి బాగా వస్తాయి అన్నది ఎక్స్పెరిమెంట్ అనమాట, క్లారిఫికేషన్ అనమాట. సో ఇవన్నీ మిక్స్ చేసి మళ్ళీ ఇక్కడ బాగా వచ్చినాయి ఇంకా పెద్దగా. ఇక్కడ బాగా గ్రో అయ్యినాయి ఇటు సైడ్. అండ్ నేను బెడ్ లో కూడా వంకాయ ప్లాంట్స్ అవి వేసాను. ఆ బెడ్ లో ఏం వంకాయలు రాలేదు, ఇంకా చిన్నగానే ఉన్నాయి అక్కడ బెడ్ లో వేసినవి. కానీ ఇక్కడ వేసినవి అయితే బాగా గ్రో అయ్యి వంకాయలు కూడా వచ్చాయి బాగానే. సో అందుకని అన్ని సైడ్స్ వేసి చూస్తున్నాను అనమాట, ఎక్కడ బాగా వస్తే అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేద్దాము అని. సో అదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అని అన్నాను. పెట్టండి కామెంట్స్, పర్లేదు, జస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను, తెలియని వాళ్ళకి అది కూడా తెలుస్తుంది కదా. సో అండ్ ఇది గోరు చిక్కుడుకాయ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మొన్న దాకా చాలా చిన్నగా ఉంది, ఇప్పుడైతే ఫ్లవరింగ్ అది స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చెర్రీ టొమాటోస్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే 8 వరకు ఎండ్ ఉంటుంది, ఫుల్ ఎండ్ ఉంటుంది, బయటకు కూడా రాలేకపోతున్నాం, చాలా వేడిగా ఉంటుంది. 8 నుంచి 8:30 వరకు ఫోన్ చేద్దామంటే అసలు త్వరగా 8 నుంచి 8:30 లోపే చీకటి పడిపోతుంది. సో అందుకని ఎక్కువ టైం ఉండట్లేదు అనమాట, అందుకని కొన్ని చీకట్లో చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది బంతి మొక్క అనమాట. అసలు ర్యాబిట్స్ ఎట్ నుంచి వస్తున్నాయి తెలియట్లేదు, అప్పటికి చాలా క్లోజ్ చేసాము, వచ్చి ఇక్కడ కొరికేసింది. అలా చాలా ప్లాంట్స్ అయితే కొరికేస్తుంది. అండ్ అక్కడ ఒకటి పండిపోయి కనిపిస్తుంది నాకు వంకాయ. అండ్ కొన్ని టమాటోస్ ఇవి పాడైపోతున్నాయి దీంట్లో, అందుకని హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, టొమాటో హార్న్ వామ్స్ వచ్చాయి, అవి తినేస్తున్నాయి. అవి తినేస్తున్నాయి. అండ్ అక్కడ ఒక వంకాయ ఉంది, ఒకసారి నేను కూడా చెక్ చేస్తా. అసలు కనిపించట్లేదు, అక్కడ ఒక వంకాయ ఉంది చూడండి. ఇక్కడ ఉంది. చెర్రీ టొమాటోస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వంకాయ ప్లాంట్ ఉంది, మరి దీనికి ఏమైనా ఉన్నాయో. ఒకటి ఉంది వంకాయ. ఓకే, కలర్ఫుల్ వంకాయలు వచ్చినాయి అన్నీ. అండ్ చెర్రీ టొమాటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి. అండ్ ఇది కూడా బేసిల్. ఇక్కడ కూడా టమాటోస్ ఉన్నాయి, కట్ చేసి వస్తున్నాయి. పచ్చిమిరపకాయలు, టమాటోస్.
పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని టమాటోస్ మధ్యలో కూడా అనుకుంటాం ఇది ముగ్గిపోతాయి ఇలా వదిలేస్తే. ఒకటి కౌంటర్ వంకాయ వంకాయ ఉందా వెళ్తే ఉండాలి పెద్దగా చెప్పి ఒక వంకాయ కొన్ని అన్ని వెరైటీస్ వేసాను అనమాట. వంకాయలు, తెల్ల వంకాయ, ఇక్కడ ఇంకోటి ఉంది చిన్నగా పర్పుల్ది, కోటేసిన గుత్తి వంకాయ బాగుంటాయి చిన్న చిన్నవి. సో గుత్తి వంకాయ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా టొమాటోస్, ఇవి ఉంచేయండి కొంచెం పెద్దగా అవుతాయి. పండుపైన కోసాను. ఇక ఇవి కూడా కోసవచ్చు కొంచెం పండు. పెద్ద టమాటో తిన్నారా? ఇక్కడ ఒక పెద్ద టమాటో, రోమా టమాటోస్ అండ్ అది కూడా గోరు చిక్కుడు. హార్వెస్ట్ చేసి టైం చూస్తే 8:31 అయిందండి. అప్పుడే చీకటి పడిపోయింది. 8కి వరకు ఎండ్ ఉంటుంది, 8:30కేమో చీకటి పడిపోతుంది. సో అందుకనే ఇంకా అవ్వట్లేదు అనమాట. సో ఇవి ఈరోజు హార్వెస్ట్ అయితే. సో మన హార్వెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి నన్ను ఇగ్నోర్ చేయండి. చెమటలు పట్టేసి ఫుల్ డస్టీగా ఉన్నాను. సో నిన్న నైట్ ఇవాళ కలిపి నా హార్వెస్ట్ ఇది మొత్తం. ఎగ్ ప్లాంట్స్, టమాటోస్, yellow squash carrot, దోసకాయ, చెరీ టమాటోస్, lettuce finger, బీరకాయ ఆర్ ఐ థింక్ ఇట్స్ బాటిల్ గార్డ్ ఆర్ రిచ్ గార్డ్, కరేలా, కాకరకాయ అండ్ మస్క్ మిలన్. So mస్క్ మిలన్, గ్రీన్ చిల్లీ వెరైటీస్, చిల్లీ వెరైటీస్. అండ్ ఇందులో పెప్పర్ ఉండాలి ఒకటి, పర్పుల్ పెప్పర్. దిస్ ఇస్ పర్పుల్ పెప్పర్. ఇట్లా చిన్నగానే వచ్చింది, డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఐ థింక్ ఇవి ఇదే సైజులో ఉంటాయి, మినీ పెప్పర్స్ లాగా. సో ఇది మన హార్వెస్ట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకన్ క్లిక్ చేయండి. మా వీడియో రాగానే మీకు టంగ్ మనకు బెల్ కొట్టంగానే మీరు ఎలా క్లిక్ చేసి ఇలా వాచ్ చేసేసి అలా లైక్, కమెంట్, షేర్ చేసేయచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ సైనింగ్ ఆఫ్. బాయ్.